అంతా నా ఫ్రెండ్స్ నన్ను చూడడానికి వచ్చారు. చూపించు, ఫోటోలు తీయు, వీడియోలు తీయని అంటున్నారు వీళ్ళంతా. మట్టి, ఆ ఎర్రమట్టి మొత్తం వాళ్ళు వేసి అక్కడ ఉన్నదంతాన వాళ్ళు దురదలు రాకుండా ఆవుకి చేస్తున్నారండి. మట్టి విలువ తెలియదు కానీ ఎర్రమట్టిని ఆవుకి వేసి దురదలు రాకుండా చేస్తున్నారు. ఇదే మట్టి, ఇదిగోండి ఇక్కడ ఉన్న మట్టిని, ఈ మట్టిని తీసుకొని రాస్తున్నారు. వేడి చేసి మరి రాస్తున్నారు. పురుగులు, దురదలు ఏమీ రావన్నమాట. వేడిగా ఉంది మట్టి. మీరు చూసుకుంటే ఆవు పేడని వీళ్ళు మస్కిటో కాయిల్ కింద వాడుకుంటున్నారండి. దోమలు రాకుండా ఎండబెట్టి ఆవు పేడని వెలిగించారు. ఒక్క దోమ లేదండి, ఒక్క చీడ లేదండి. నిజంగా దగ్గర 5,000 ఉంటాయి చుట్టూను. 5,000లోని ఒక దోమ, ఒక ఇది లేదు. నిజంగా చాలా బాగున్నది. కొమ్ములకి ఎంచి ఈ ఎర్రమట్టి రాశారు. పిల్లలు ఇక్కడ వీళ్ళ పిల్లలు మొత్తం ఆ కొమ్ములన్నిటికీ నీట్గా రాస్తున్నారు. అదిగో ఎర్రమట్టి, కాల్చేసిన ఎర్రమట్టి. ఉన్న అన్ని ఆవుల్లో దీని కొమ్ము వెరైటీగా ఉందండి. అంటే చూసుకుంటే కొమ్ము తిరిగింది, చాలా పెద్దదనమాట. ఎంత శుభ్రంగా ఉన్నాయంటే ఒక 20 ఆవులు పేడ కుప్ప అది కాల్చడం. నిజంగా చూడండి ఎంత శుభ్రంగా ఉన్నాయో. చూసుకుంటే మొత్తం సరౌండింగ్లో ఒక 5,000 ఆవులు ఉంటాయండి. మొత్తం అంతా సూర్యాస్త సమయం అయిపోతుంది, మేము వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఇక తర్వాత ఇబ్బందిగా ఉంటుంది మాకు. ఇదిగోండి, మీకు నచ్చిందండి ముండారి ట్రైబు. ఇప్పుడు పూర్తి వీడియో నాన్ వేసిన యూట్యూబ్ ఛానల్లో ఉంది. నైట్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం. రేపు పొద్దున్న మళ్ళీ 5 గంటలు వేసి వస్తాం సూర్యాస్త సమయంకి. అప్పుడు ఆ వీడియోలు కూడా చూడండి, చాలా బాగుంటుంది.